మా డాడీకి నేను చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేస్తారండి. ముందుగా ఫిష్ని నీట్గా కడిగి ముక్కలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో మసాలా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా, లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మీకు నచ్చితే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసింది వాడండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ముందు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వల్ల ఏ నాన్ వెజ్ ఫ్రై కన్నా సరే చాలా టేస్ట్ వస్తుంది. చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందో లేదో చూసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.